ఒక గ్లాస్ పాలు ఎక్స్‌ట్రా ఇస్తారు. లేదు అంటే ఒక బాయిల్డ్ ఎగ్ గాని, లేదు అంటే ఇప్పుడు కొత్తగా అందరూ కూడా నట్స్‌తో ఉండే లాడూస్ చేస్తున్నారండి. అవి ఇస్తున్నారు ఉండలంతే. కానీ అది కూడా కంప్లీట్‌గా పిల్లలు తింటున్నారో లేదో అనేది మనకు తెలీదండి. ఈ విషయం కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా డ్రై ఫ్రూట్స్‌తో సంబంధించిన ప్రతీదీ కూడా నేను చేసేదాన్ని. చేస్తే మా ఇంట్లో ఉండేటప్పుడు బలవంతంగా పిల్లలు తినేవారు. అంటే బలవంతంగా తింటున్నారు అంటే, బయటికెళ్ళిన తర్వాత అది కంప్లీట్‌గా బయటికెళ్ళిన తర్వాత అయితే ఫ్రెండ్స్‌కైనా షేర్ చేస్తారు. లేదా బయటైనా పడేస్తారండి. అలా కాకన్నా, మన గౌతమ్ బాలే గారు మనకి ఇది కూడా ఒక వరం కింద పేరెంట్స్ సఫర్ అవ్వకన్నా, పేరెంట్స్ పిల్లల కళ్ళ ముందే ఉంటుండగా తినేలాగా, వాళ్ళకి యూజ్ అయ్యేలాగా, వాళ్ళకి అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఇచ్చేలాగా ఆహ్, మనందరికి ఇప్పుడు చాలా మంది వెయిట్ బాగా పెరిగిపోతున్నామని వెయిట్ లాస్ అవ్వడం కోసం కూడా చాలా మంది అడుగుతున్నారండి. అలా ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది సజెస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే, వాళ్ళు కూడా కొంచెం బేగా వెయిట్ కూడా తగ్గుతూ ఉంటారు. నీరసం కూడా తగ్గుతది. ఎందుకు అంటే మెయిన్ వెయిట్ లాస్ అయ్యేవారు స్టార్టింగ్ అంతే రోజు 3 సార్లు, 4 సార్లు తినే మనుషుల్ని ఒకేసారి ఫుడ్ తగ్గించండి, ఫుడ్ తినకండి, షేక్ తాగండి, ఇది తాగండి అంటే నీరసం వస్తుంది, కాళ్ళు పీకుతున్నాయి, అది ఇది అని ఏవో కంప్లెయింట్లు చెప్తున్నారండి. అలా ఉన్న వాళ్ళకి, మన పిల్లలకి, మనకు కూడా అందరికి కూడా యూజ్ అయ్యేలాగా ఈరోజు నేనైతే చెప్పేదేంటి అంటే, మన దగ్గర ఉన్న వినర్వా ఉంది కదండీ! బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్. దీనికోసమయితే చెప్తున్నానండి. ఎందుకు అంటే, ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్‌గా కుక్ చేసేసి, కుక్ అవ్వలేనట్టు ఏదో పెట్టాంలే అనేటట్టు ఫ్రిడ్జ్‌లో ఉండేయి తీసేసి చట్నీలతోని ఆటిలతో టిఫిన్స్ పెడుతున్నాం కదండీ! దాని ప్లేస్‌లో ఎలా మన పిల్లలకి మనం పాలిస్తున్నాం కదా! అదే పాలల్లో ఒక 30 గ్రామ్స్ అండి మన బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్ అనేది క్వాంటిటీ తీసుకొని పిల్లలకిచ్చినట్టయితే, పిల్లల్లో అయితే గనక మంచి ఈ ఆహ్, గ్రో యాక్టివిటీస్ చూడొచ్చండి. ఎందుకు అంటే గ్రోత్ అని నేను అనను. ఎందుకు అంటే ఇది తీసుకోవడం వల్ల పిల్లల్లోని ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళ తీసుకున్న క్వాంటిటీ వాళ్ళ బాడీకి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు యాస్ ఎ పేరెంట్‌గా నేను కూడా ఏం చెప్తున్నానంటే పిల్లలకి కడుపు నిండా పెట్టామని అనుకుంటా. ఏంటి అంటే ఆళ్ళు 3 ఇడ్లీ తింటానంటే బతిమాలి ఇంకొక 2 ఇడ్లీ పెడతాం. బతిమాలి ఇంకొక దోస పెడుతూ ఉంటాం. కానీ అది వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ మీద ఆ ప్రెషర్ పడతదండి. ఎందుకు అంటే పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిన దాకా కూర్చొనే ఉంటారు. ఆళ్ళ బ్రెయిన్‌కనేది యాక్టివిటీ పెరుగుతుంది తప్ప బాడీకైతే లేదండి. మెంటల్‌గా టెన్షన్ పడి వాళ్ళు చదువులు చదువుతున్నారు తప్ప, వాళ్ళ బాడీకంటూ ఒక యాక్టివేషన్స్ అండి ఏ కాలేజ్ గాని, స్కూల్స్ గాని ఎక్కడా కూడా ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉండట్లేదు కాబట్టి, వాళ్ళ బాడీకి ఒకవేళ ఉన్నా వీక్లీ వన్సేనండి. మార్నింగ్ వెళ్లి మళ్ళీ ఈవినింగ్ వచ్చినంత వరకు ఏదైతే ప్లేస్‌లో కూర్చుంటారో, ఆ ప్లేస్‌లో మహా అయితే 3 టైమ్స్ లేస్తారేమో బెంచ్‌లోంచి. అలాంటప్పుడు మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కొంచెం హెవీగా పెట్టి, మధ్యాహ్నం లంచ్ మళ్ళీ పెట్టి, మధ్యలో స్నాక్స్ అని, అవని, ఇవని పెట్టడం వల్ల వాళ్ళ డైజెషన్ సిస్టమ్ చాలా ఇబ్బంది పడి మోషన్ కూడా అవ్వకన్నా పిల్లలకైతే చాలా ఎక్కువగా ఈ మధ్య నేను చూసేదేంటి అంటే సమ్మర్ హాలిడేస్ అవ్వకముందు నేను చూసిన పిల్లలు, అయిన తర్వాత చూసే పిల్లలు. ఎందుకంటే నేను డైలీ మా అబ్బాయికి మధ్యాహ్నం అయితే లంచ్ బాక్స్ పట్టుకొనెళ్ళి నేనిస్తానండి. ఈ 1 మంత్‌లో మా బాబు ఫ్రెండ్స్ అందరిలో చాలా చాలా మార్పులైతే నేను చూసాను. ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు 10థ్ క్లాస్ అండి ప్రెజెంట్ బాబు చదివేది. 10థ్‌లో పిల్లలెవరు 10థ్‌లో లేరండి. అందరూ కూడా ఏంటి అంటే గనక మీసాలొచ్చి, గడ్డాలొచ్చి, పొట్టలొచ్చి చాలా ఇదిగా ఉన్నారు ఈ 1 మంత్‌లో. అంటే ఫుడ్ అంత హెవీగా పిల్లలకి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదండి. దీనికి నేనైతే గనక వెస్టేజ్‌లో ఉన్నందుకు చాలా అదృష్టవంతురాలనుకుంటున్నాను. నా వల్ల మా పిల్లలకి కూడా నేనైతే హెల్త్ ఇవ్వగలుగుతున్నానండి. ఎందుకు అంటే మన దగ్గరున్న బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్ అనేది నేను గత 2 నెలల నుంచి మా పిల్లలకైతే యూజ్ చేస్తున్నాను. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. హాలిడేస్‌లో ఉండేటప్పుడైతే మార్నింగ్ టిఫిన్ పెట్టేదాన్ని. ఈవినింగ్ స్నాక్స్ బదులు మన బ్రేక్‌ఫాస్ట్ సిరియల్స్ ఇచ్చేదాన్ని. మధ్యలో ఇద్దరికీ ఒక్కొక్క చాక్లేట్ కూడా ఇచ్చేదాన్నండి. బయట చాక్లేట్స్ అనేది అవాయిడ్ చేసి మన దగ్గరున్న ఎనర్జీ బార్ చాక్లేట్స్ అండి. ఇంతకు ముందు నేనెప్పుడు ఇవ్వలేదు లీడర్స్. అది కూడా చెప్తున్నాను పక్కాగా. ఎందుకు అంటే, నా దగ్గర ఉండే మనం సీఎన్‌సీ చేస్తున్నాం కదండీ! అందులో ఉండే వోచర్స్ టైమ్ అయిపోతున్నాయని చెప్పి నేను వోచర్స్ కూడా చూసుకోలేదండి. అది టైమ్ అయిపోతుందని చూసినప్పుడు ఆ రోజు కుకింగ్ ఆయిల్ తీసుకోవడానికి మాకు గాజువాక డీఎల్‌సీపీలో అయితే 18థ్ తర్వాతే కుకింగ్ ఆయిల్స్ ఇస్తారండి. 18థ్‌కి ముందైతే కుకింగ్ ఆయిల్స్ ఇవ్వరు. టైం అయిపోతుందని చెప్పి నేనేమైనా కుకింగ్ గ్యాస్ తర్వాత వచ్చేలోనైనా తీసుకుందామని, ఆ రోజు పిల్లలకి ఏం యూజ్ అయితే అవి తీసుకుందాం అని చెప్పి చాక్లేట్సే తీసుకున్నానండి నేను. ఆహ్,
చాలా ఎక్సలెంట్. అసలు తింటారా తినరా ఇందులోని ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్ చాక్లెట్స్ కదా! ఈ డైరీ మిల్క్‌లు ఇలాంటివి తినే పిల్లలు ఇవి తింటారా అని అనుమానంతో తీసుకున్నాను. ఒకవేళ వాళ్ళు తినకపోయినా నేనైనా తిని చూద్దాం. లేదు ఎక్కడైనా హోమ్ మీటింగ్‌కెళ్ళేటప్పుడు పిల్లలుంటారు కదా! వాళ్ళకి ఇద్దామన్న థాట్‌తో తీసుకున్నానండి. కానీ మా పిల్లలిద్దరూ చాలా ఇష్టంగా తిన్నారండి. ఫస్ట్ టైమ్ మా అమ్మాయి అయితే ఏది అంత ఇష్టంగా తినదు. అలాంటిది మా అమ్మాయి కూడా అమ్మ ఎప్పుడు ఎవ్రీ మంత్ నువ్వు తెచ్చేటప్పుడు ఈ ఫ్లేవర్స్ బావున్నాయి. 2 చాక్లెట్స్ కూడా కొంచెం ఎక్కువగా తేమ్మా అన్నదండి. అంత ఇష్టంగా తిన్నది. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అండి మన గౌతమ్ బాలి గారు అందించేవి. ఇప్పుడు నేనిప్పుడు చెప్పబోయే ఫస్ట్ ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ సిరల్స్ కోసం చెప్తున్నానండి. మనం రోజు పిల్లలకిచ్చే టిఫిన్స్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్తీగా ఫుడ్ ఇస్తున్నాం అనుకుంటున్నాం తప్ప అందులో ఏమీ ఉండట్లేదండి. ఓవర్‌గా వాళ్ళు వెయిట్ పెరిగిపోతున్నారు. కానీ మన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఉన్న సిరల్స్ వాడడం వల్ల ఏంటి అంటే ఒక 30 గ్రామ్స్ అండి. వేడి పాలు గాని అంటే మరీ వేడిగా కాకుండా గోరువెచ్చని పాలల్లోని మనం ఒక 30 గ్రామ్స్ సెరల్స్ వేసి లైట్‌గా అందులో ఆల్రెడీ హనీ అయితే మిక్స్ అయ్యే ఉంటదండి. లేదు ఒకవేళ పిల్లలు తినడానికి ఇబ్బంది పడుతున్నారంటే లైట్‌గా ఒక హాఫ్ స్పూన్ హనీ ఏస్తే ఎక్సలెంట్‌గా ఉంటదండి. ఇంకా కొంతమంది ఏంటి అంటే కొంతమంది అని ఎందుకంటున్నానంటే మా అమ్మాయి నార్మల్‌గా అయితే ఫ్రూట్స్ అయితే ఏమి తినదండి. కానీ దానికి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ స్ట్రాబెర్రీస్ కట్ చేసి వేయడం వల్ల ఆ సిరల్స్ అనేవి నేను ఎంత బే తింటానా అనేటట్టు తయారైందండి మా అమ్మాయి. చాలా బావుంది. స్ట్రాబెర్రీస్ ఏనా లేకపోతే మీ పిల్లలకి ఏమైనా ఇష్టమైన ఫ్రూట్స్ ఉన్నాయంటే అవి కూడా పక్కనే కొంచెం పెట్టి లైట్‌గా వేయండి ఫ్రెండ్స్. ఎక్కువగా వేయొద్దు. ఎందుకు అంటే దాంట్లో ఉన్న టేస్ట్ పాడైపోతుంది. కాకపోతే ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ ఏంటో ఏదో ఒక రకంగా పిల్లలు తింటున్నారు కదా అనుకుంటున్నారు. కానీ ఫ్రూట్స్ అనేది ఆహ్, ఇస్ పిల్లలు తినలేని పిల్లలకి అంటే ఆళ్ళకి తినడానికి ఇంట్రెస్ట్ కలగడం కోసమని నేనిది చెప్పానండి. తినే వాళ్ళకైతే అవసరం లేదు. మన బ్రేక్‌ఫాస్ట్ సిరల్స్‌లో ఏంటి అంటే ఇంగ్రీడియెంట్స్ ఏముంటాయంటే కార్న్ ఫ్లేక్స్ ఉంటాయండి. అలాగే అమృత్ అని ఉంటది. మరి తర్వాత మిల్లెట్స్ ఉంటాయి. ఆల్మండ్ ఉంటది. అలాగే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి. హనీ కూడా మిక్స్ అయ్యే ఉంటదండి. పంప్కిన్ సీడ్స్ ఉంటాయి. వైట్ బ్రెయిన్ లిక్విడ్ గ్లూకోజ్ రోజ్‌మెరీ ఫ్లేవర్‌తో ఉంటదండి. నేచురల్ ఫ్లేవర్ అండి. అది చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. నేనెందుకు అంటే ఇంత చెప్తున్నాను. అది వేసేటప్పుడు ఆ ఫీలింగ్ అండి మామూలుగా ఇంతకుముందు పిల్లలకి చాకోస్, ఫ్లాక్స్ అలాగే ఏంటి అంటే ఎక్కువగా పిల్లలు తినేవారు చిన్నప్పుడని చెప్పి చాకోస్ ఇచ్చేదాన్ని. ఆ చాకోస్ ఏంటంటే వేసేటప్పుడు, తీసేటప్పుడు చాలా గలగలామనేవి. మన పాలల్లో ఏసేటప్పటికి అవి మెత్తగా అయిపోయి సాగుతుట్టు ఉండేవండి. సాగుతున్నాయి అనేటప్పుడు అర్థం చేసుకోండి మై డియర్ లీడర్స్. దాంట్లో అనేది ఏంటంటే మైదా అనేది కలిసేదండి. మైదా అనేది పిల్లలకి చాలా ఎఫెక్ట్ చేస్తదండి. మైదా అనేది ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు. మన పిల్లలకు కూడా ఇవ్వకూడదండి. అదే విధంగా మన దగ్గరున్న దాని వల్ల ఏంటి అంటే గనక విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, హ్మ్, ఫైబరు, టోటల్ ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్, సోడియము, ఐరన్, కాల్షియము, పొటాషియము. ఇలా ఇన్ని రకాలు ఉండే హ్మ్. అన్నీ కూడా మన బ్రేక్‌ఫాస్ట్ సిరల్స్‌లో అన్నీ ఉంటాయండి. ఇన్ని రకాల ప్రోటీన్స్ అని, విటమిన్స్ అని ఇలాంటివన్నీ కూడా రోజు మనం ఇచ్చే చపాతీల్లోని, పూరీల్లోని, ఇడ్లీలో అలాటాటిల్లో అయితే లేవండి. కంపల్సరీ ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ సిరల్స్ తీసుకోవడం వల్ల, ఇవ్వడం వల్ల పిల్లల్లో అయితే మీరు ఒక 1 వీక్ కంటిన్యూ ఇచ్చి చూడండి. మీ పిల్లల డైజెషన్ సిస్టమ్ అనేది చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. డైలీ వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా అయిందంటే వాళ్ళు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్‌గా ఉంటారండి. ఎందుకు అంటే ఒక రోజు, 2 రోజులు మోషన్ అవ్వట్లేదు అని చెప్పి మనము పర్వాలేదులే అయిపోతుందని చెప్పి చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది కూడా ఒక ఎఫెక్టే అవుతుందండి. ఎందుకు అంటే ఇది కూడా అలా ఉండడం వల్ల 2, 3 రోజులు అనుకుంటున్నాం కదండీ! అది దానివల్ల మన డైజెషన్ సిస్టమ్ మీద ఇబ్బంది పడుతుందండి. మోషన్ అయ్యే పేగు ఏదైతే ఉందో ఆ ప్రేగుకి ఇన్ఫెక్షన్ రావడం వల్ల దాని నుంచి క్యాన్సర్ అనేది కూడా పుడుతుందంటండి. ఇది ఇంత క్లారిటీగా నేను ఎందుకు చెప్తున్నానంటే మా రిలేషన్‌లోనేనండి కుర్మన్‌పాలెంలో ఉంటారు. 3 మంత్స్ అయిందండి. ఏజ్ కూడా పెద్దతనే 48 ఇయర్స్. అంటే మరీ నార్మల్‌గా కాదు. పిల్లలు కాకన్నా కొంచెం పెద్దతనే నేను చెప్తున్నాను. 48 ఇయర్స్ అండి. తనకి 3 డేస్ మోషన్ అవ్వలేదంటండి. నార్మల్‌గా అయితే చాలా హెల్తీగా ఉంటారు. ఎలాంటి అలవాట్లు లేవు.
చాలా మంచి పర్సన్ అండి. అతను హైట్ పరంగా అయినా, వెయిట్ పరంగా గాని అతన్ని చూసినట్టయితే చాలా అంటే ఇప్పుడు పోలీసులాల్ని చూస్తే మన బాడీలో ఒక చిన్న ఫీలింగ్ వస్తది కదండీ భయంగా. అలా ఉంటారనమాట. అంత హెల్తీగా ఉండే మనిషికి 3 డేస్ మోషన్ అవ్వలేదంటండి. కడుపంతా ఉబ్బరంగా అయిపోయి చాలా పెయిన్ వస్తుందని చెప్పి హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ గారు ఫస్ట్ ఎళ్ళగానే మనకు చేస్తారు కదండీ! అలాగే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ చేశారంట. గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అవి రాసిచ్చారంట. ఒకరోజు చూడండి అని చెప్పి ఇంజెక్షన్ కూడా చేశారంట మోషన్ అవ్వడం కోసం ఏదో. కానీ ఆయనకి అవ్వలేదు. మరుసటి రోజు ఇంకా ఇబ్బరంగా అనిపిస్తుందని చెప్పి హాస్పిటల్‌కి వెళ్తే టెస్ట్‌లన్నీ చేస్తే ఆ టెస్ట్‌లో తెలిసింది ఏంటి అంటే క్యాన్సర్. మోషన్ అవ్వకపోతే చాలా చిన్న సమస్య అనుకుంటామండి. అది కూడా ఒక పెద్ద సమస్యగా తయారయింది. ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనం వింటున్న మాట ఏంటి అంటే క్యాన్సర్, క్యాన్సర్, క్యాన్సర్. రీసెంట్‌గా మా రిలేషన్స్‌లోనేనండి 8 మంత్స్ బేబీ అండి. బై బర్త్ బేబీకి ఆహ్, ఆహ్, ఏంటంటే లివర్ ఇన్ఫెక్షన్‌తో పుట్టిందంటండి. ఇక్కడే మన ఆర్‌లోలో ఉంటే రెయిన్‌బో చిల్డ్రన్ హాస్పిటల్. అక్కడ సర్జరీ కూడా చేశారండి. 8 మంత్స్ బేబీకి సర్జరీ చేయడం కోసం డాక్టర్స్ 5 అవర్స్ కష్టపడ్డారంటండి. లివర్ ఇన్ఫెక్షన్ కోసం. 8 నెలల పిల్లలకే లివర్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే, ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల, మనం మన పిల్లలకి ఇస్తున్న ఫుడ్ వల్ల, ఫ్యూచర్‌లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది ఒకసారి ఆలోచించండి. బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. ఏదైనా కూడా ఇంట్లో ప్రిపేర్ చేయడానికే టైం కేటాయించండి. ఇంట్లో ప్రిపేర్ చేసే టైం లేదు, పిల్లలు ఇష్టంగా తినట్లేదు అనే టైంలో కంపల్సరీ నేనైతే ప్రతి పేరెంట్‌కి సజెస్ట్ చేసేది ఏంటి అంటే గనక బ్రేక్‌ఫాస్ట్ సిరల్స్ అనేది ఎక్సలెంట్‌గా ఉందండి. పిల్లలకి మనం తక్కువ క్వాంటిటీ ఇస్తున్నాం అనుకుంటున్నామేమో గానీ, ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ అండి. మనం రోజు పెట్టే టిఫిన్స్‌తో పోల్చుకుంటే మనం చాలా ఎక్కువ క్వాంటిటీ వాళ్ళకిస్తున్నట్టు, మంచి హెల్త్ అనేది ఇస్తున్నట్టండి. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే, నేను మా పిల్లల్లో అది చూసాను కాబట్టి చెప్తున్నాను. ఆళ్ళకైతే మార్నింగ్ మనం ఇచ్చేసినా కూడా, వాళ్ళకి మధ్యాహ్నం మనం లంచ్ ఇచ్చినంత వరకు కూడా పిల్లలు అంతే యాక్టివ్‌గా ఉంటారండి. మధ్యలో నేను ఈ 2 మంత్స్‌లో నేను అబ్జర్వ్ చేసిందంటే, మధ్యలో పిల్లలు ఓన్లీ వాటర్ తీసుకోవడం తప్ప, వేరే ఏది స్నాక్స్ దగ్గరికి కూడా వెళ్ళేవారు కాదు. కానీ మా అబ్బాయి ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మా అబ్బాయి టిఫిన్ తిన్న వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి బిస్కెట్టో, లేకపోతే ఫ్రూటో, లేకపోతే ఏమి కాకపోతే వేరుశనగ పలుకులు ఎప్పుడు వేగించి ఇంట్లో ఉంచుతానండి. ఆ పలుకులని ఏవో ఒకటి తింటూ ఉండేవాడు. నార్మల్‌గా బయట టిఫిన్ పెట్టేటప్పుడు. కానీ ఈ సిరల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నేను లంచ్ అన్నంత వరకు కూడా వచ్చేవాడు కాదండి. అయితే టీవీ చూసుకునేవాడు, లేతే గేమ్స్ ఆడుకునేవాడు. చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. ఒకవేళ వీక్ అవుతాడేమో అని చెప్పి నేను చూసేదాన్ని గానీ అసలేం లేదండి. చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. ఎందుకు అంటే వాడికి కూడా మోషన్ ప్రాబ్లమ్ ఉండేదండి. ఇప్పుడు మన దగ్గరకొచ్చిన తర్వాత అలోవెరా తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్ కూడా క్లియర్ అయింది. దాంతో పాటు ఇవి ఇవ్వడం వల్ల ఇంకా యాక్టివ్ అయ్యాడండి. ఇప్పుడు నేను అలోవెరా అనేది కూడా ఆపేసాను బాబుకి. కానీ డైలీ మార్నింగ్ లేవగానే బాత్రూమ్‌కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాడు. వయసుకి తగ్గట్టుగా కాకుండా కొంచెం పొట్ట పెద్దగా అనిపించేది మా పిల్లలిద్దరిలో. ఇప్పుడది తగ్గింది. అంటే బాడీలో ఆహ్, ఫ్యాట్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. మనం ఇస్తున్న బయట ఫుడ్ వల్లయితే ఆ ఫ్యాట్ అనేది పెరిగితే వయసుకు తగ్గట్టుగా పిల్లలైతే ఉండట్లేదండి. చాలా పెద్ద పెద్ద పొట్టలేసుకొని ఏజ్ ఎక్కువగా ఉంటున్నారు. ఈరోజు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పిల్లలు ఒక 2, 3 సంవత్సరాలు ఎక్స్‌ట్రాలా అనిపించినట్టయితే వాళ్ళకేంటి అంటే రీసెంట్‌గా నేను చూసిందేంటంటే వైట్ హెయిర్ అనేది కూడా వస్తుందండి. మెంటల్‌గా స్ట్రెయిన్ అయిపోతున్నారు. పిల్లలు బాడీకి తగ్గట్టు వాటర్ కూడా తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా ఆళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ గానే పుడుతున్నాయండి. రావడం వల్ల ఇంటర్మీడియేట్‌కెళ్ళేటప్పటికి పిల్లలు బీటెక్ స్టూడెంట్స్‌లా ఉంటున్నారండి. అంటే వాళ్ళకిచ్చే ప్రతి ఫుడ్ కూడా జంక్ ఫుడ్ అవ్వడం వల్ల, వాళ్ళు తీసుకునే ఫుడ్ అలా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి, మాక్సిమం మనందరం ఫీల్డ్స్‌కెళ్తాము. ఎళ్ళేటప్పుడు ప్రతి ఇంట్లోని పిల్లలందరూ ఉంటారండి. పిల్లలు లేని ఇల్లయితే ఎక్కడా లేదు. ఒక్కసారి ఏవైతే ప్రొడక్ట్స్ పట్టుకొని వెళ్తున్నామో దాంతో పాటు ఈ చాక్లెట్స్ అలాగే మన బ్రేక్‌ఫాస్ట్ సిరల్స్ అనేది కూడా ఒక్కొక్క బాక్స్ పట్టుకొని వెళ్ళినట్టయితే గనక ప్రతి పేరెంట్ కూడా పిల్లలకంటే ఖర్చయితే కంపల్సరీ పెడతారండి. అంటే ఖర్చు అని నేను అనట్లేదు. ఎందుకు అంటే ఆ ఫ్యామిలీని ఏదో విధంగా మన వెస్టేజ్‌లోకి ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళు మన దగ్గరున్న ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే
ఒక్కసారి యూజ్ చేసిన వాళ్ళెవరు కూడా రెండోసారి వద్దు అని అనరండి. ఎందుకు అంటే యాస్ ఎ పేరెంట్‌గా నేనేం చెప్తున్నానంటే ఏదైనా కూడా నేను మా పిల్లలకి ఇచ్చాను అంటే ఫస్ట్ స్టార్టింగ్ అది నేను యూజ్ చేస్తానండి. నేను తింటా. అది బయటది అవ్వనివ్వండి, నేను కుక్ చేసింది అవ్వనివ్వండి, ఏదైనా కూడా ఫస్ట్ నేనే తింటాను. దాని టేస్ట్ బావుంది, నచ్చింది, నేను తిన్నాను అంటే మా పిల్లలు తింటారన్న నమ్మకంతో ఏదన్నా కూడా ఫస్ట్ నేనే యూజ్ చేస్తానండి. ఇన్‌కేస్ అది నేను తినలేనిది, నాకు నచ్చనిది అయితే నేను మా హస్బెండ్‌కి పెడతాను. డైరెక్ట్‌గా పిల్లలకైతే పెట్టేనండి. పిల్లలంటే అంత ప్రేమ ప్రతి పేరెంట్‌కి ఉంటుంది. అందుకనే నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను. కంపల్సరీ మన ఫ్లాగ్ సీడ్ బా చాక్లెట్ బార్స్ ఏవైతే రెడ్ ఫ్లేవర్స్ ఉన్నాయో, అవి రెడ్ ఫ్లేవర్సు, అదే విధంగా మన బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్ అనేది ప్రతి దగ్గరికి మనం కంపల్సరీ ఇవ్వాలండి. ఫ్యూచర్‌లో ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్యంతోనే ఉండాలి తప్ప, అనారోగ్యంతో ఉన్నారన్న మాట రాకూడదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో డబ్బులున్నాయో లేదో గానీ జబ్బులైతే ఉన్నాయండి. చిన్న చిన్న పిల్లల్లోనే ఇన్నిన్ని హెల్త్ కాంప్లెయింట్స్ వస్తున్నప్పుడు రేపు ఇప్పుడు మన ఏజ్ మహా అయితే 35 నుంచి 45 మధ్యలో ఉంటుండగానే మనకి కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం వల్ల వెస్టేజ్‌లోకొచ్చాము. కానీ మన పిల్లల ఏజులు చూస్తూ ఉంటే 10 ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే 10 ఇయర్స్ అని ఎందుకు చెప్పానంటే 10 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏం చేస్తున్నా వాళ్ళకేమీ తెలీదండి. ఆడుకుంటున్నారని అనుకుంటాం. 10 ఇయర్స్ దాటేటప్పటికి ఆటోమేటిక్‌గా వాళ్ళకంటూ స్కూల్‌లో జాయిన్ చేస్తూ ఉంటాం. కొంచెం మెంటల్‌గా ప్రెషర్ వస్తూ ఉంటది. కొన్ని క్లాసెస్ మారుతూ ఉంటాయి కదా! ఈ టైంలో పిల్లలు వీక్ అవ్వడం గానీ, వాళ్ళ మైండ్ సెట్ మారడం గానీ, ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి నేను పిల్లలకి 10 ఇయర్స్ అని చెప్తున్నాను. ఈ చిన్న పిల్లల్లోనే ఇన్నిన్ని ప్రాబ్లమ్ వస్తూ ఉంటే, పెద్దవాళ్ళయిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అదే విధంగా మన చాక్లేట్‌దండి ఫ్లాక్స్ సీడ్ బార్డ్ అండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్లాక్స్ సీడ్ బార్డ్ ఇప్పుడు నార్మల్‌గా మనం ఫ్లాక్స్ ఆయిల్ కోసం చెప్తున్నాం కదండీ డెమో చేసి. అదే విధంగా ఈ చాక్లేట్ అనేది ఇస్తే అంటే దీంట్లో అయితే మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయండి. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మందికి హెల్త్ మీద అవేర్‌నెస్ అనేది వచ్చిందండి. మనం ఎక్కడికెళ్ళినా డెమో చేసాము అంటే ఫ్లాక్స్ ఆయిల్‌ది చూసి కంపల్సరీ అక్కడైతే 2, 3 బాటిల్స్ అనేది హోమ్ మీటింగ్ పెట్టినట్టయితే కంపల్సరీ 2, 3 బాటిల్స్ అనేది వెళ్తున్నాయండి. ఎందుకు అంటే చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ అనేది ఫాలో అవుతున్నారండి. హెల్త్ కోసం చాలా అవేర్‌నెస్ వచ్చింది. బాగా చూస్తున్నారు. మన వెస్టేజ్ అనే కాకన్నా వేరే వేరే కంపెనీస్ కూడా చూపిస్తున్నారు, చెప్తున్నారు. కాపోతే అక్కడ ప్రతీది కూడా లిక్విడ్ రూపంలో అవ్వనివ్వండి, లేదు అంటే పౌడర్ రూపంలో కనిపిస్తున్నాయి. చాలా తక్కువ కంపెనీస్‌వయితే క్యాప్సూల్ ఫార్మ్‌లో ఉంటున్నాయండి. ఆ క్యాప్సూల్ ఫార్మ్‌లో ఉన్నవి కూడా ఏంటి అంటే గనక మనలా దేనికి దానికి సెపరేట్‌గా క్వాంటిటీతో కలిపి, ఈ మనిషికి ఇంత క్వాంటిటీ, ఈళ్ళకి ఇలా ఇవ్వచ్చు అన్నల్లా క్వాంటిటీస్ కాదండి. నార్మల్‌గా మనం మెడికల్ షాప్స్‌లో తెచ్చుకునే మెడిసిన్ స్లిప్ ఓపెన్ చేస్తే మెడిసిన్ ఎలా ఉంటుందో అలా ఉంటున్నాయండి. బయట కొన్ని దాంట్లో అవి బాటిల్స్ ఇప్పుడు మన గ్లూకోజమైన్, కాల్షియం ఉంటది చూడండి. అదే రకంలో ఉంటున్నాయి చాలా. నేను ఈ మధ్య రీసెంట్‌గా కూడా చూసాను కొన్ని కంపెనీస్ అదర్ కంపెనీస్‌వి. లిక్విడ్ ఫార్మ్‌లో ఉన్నవి తీసుకోవడానికి 1 ఆర్ 2 డేస్ అయితే ఎవరైనా ఇష్టపడతారు. తర్వాతయితే ఇష్టపడట్లేదండి. అది నూనె అనేది నేను చూసాను వేరే వాళ్ళ ఇంటి దగ్గర, మా ఫ్రెండ్ ఆళ్ళ ఇంటి దగ్గర. బాటల్ చూస్తే కూడా ముట్టుకోవడానికి కూడా చికాకుగా ఉందండి. అంత అలా జిడ్డుగా ఉండిపోయి అంటే నచ్చక పిల్లలు అలా పక్కన పెట్టేసారనమాట. వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి, మంచిది అని చెప్పి ఫ్రూట్ పరంగా అయితే తినరు. ఇలా అయితే ఇచ్చేయొచ్చు అని చెప్పి ఆవిడ వేరే ఒక కంపెనీ అండి. కంపెనీ పేరైతే మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు. అది తీసుకున్నారు. కానీ కరెక్ట్‌గా 2 కప్సే వాడారంటండి. మనది ఒక క్యాప్సూల్ వేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. అది మన బాడీలోకెళ్ళి మెల్ట్ అయ్యేది టైంలో కూడా మనం హ్యాపీగానే ఉంటాం. కానీ ఇది ఒక బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి గ్లాస్‌లో ఏసేటప్పుడు కలపడానికి ఆ పేరెంట్ ఇబ్బంది పడుతున్నారండి ఆ స్మెల్‌కి. అలాటప్పుడు ఆ పిల్లలు ఎలా తాగుతారు? కష్టం గదండీ! నేను చెప్పాను కదా! పేరెంట్ ఏదైనా యూజ్ చేసిన తర్వాత పిల్లలకిస్తామని చెప్పి. అప్పుడు ఆ పేరెంటే తాగలేనప్పుడు ఆ పేరెంట్ చాలా ఫీల్ అయిందండి. దీనికి అనవసరంగా డబ్బులు పెట్టాను. మీ కంపెనీలో అన్నీ బావున్నాయి. ప్రతీది కూడా క్యాప్సూల్ ఫార్మ్‌లో ఉంది. ఎలాంటి పిల్లలకైనా ఇవ్వడం వల్ల స్మెల్ అనేది ఏమీ తెలియదు. ప్లస్ ఏంటి అంటే మీ క్యాప్సూల్స్ అన్నీ కూడా బాడీలోకెళ్ళిన తర్వాత మెల్ట్ అవుతాయని కూడా చెప్తున్నారు. డెమో చేసి కూడా చూపిస్తున్నారు. ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అని చెప్పి ఆ పేరెంట్ అయితే ఒప్పుకున్నారండి. మన హెల్త్ సప్లిమెంట్స్ కోసం మంచి ప్రొడక్ట్స్ అన్ని ఒప్పుకున్నారు.
అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకునేలాగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేలాగా ప్రతి దానికి మన దగ్గర డెమోస్ అయితే ఉన్నాయండి. కొంచెం ఓపిక పట్టి ప్రతీదీ కూడా డెమో చేసి చూపించినట్టయితే అంటే ప్రతీదీ అంటే ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ మనం డెమో చేయలేం కదండీ! ఇప్పుడు హెల్త్ బాలేని వాళ్ళకి హెల్త్ ప్రొడక్ట్స్ కోసం చెప్తాం. బ్యూటీ కావాల్సినోళ్ళకి బ్యూటీ చెప్తాం. అదే విధంగా 2 వాడుకుంటూ ఇన్‌కమ్ కావాలన్న వాళ్ళకి అలా చెప్తూ ఉంటాం. కంపల్సరీ యూజ్ అయ్యిన దగ్గర ప్రతి ప్రొడక్ట్ డెమో చేయడానికైతే ట్రై చేయండి లీడర్స్. మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ప్రతీది కూడా డెమోస్ చేయడానికి, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే అవుతుంది. అలాగే మన ఫ్లాక్స్ సీడ్ బార్స్ కోసం అయితే చెప్తున్నానండి. ఎనర్వా చాక్లో ఫ్లాక్స్ సీడ్ బార్‌లో అనేది గోధుమలు, ఓట్స్, అటుకులు, బాదము, ఎండు ద్రాక్ష మరియు అవిసె గింజలనమాట. ఈ ఇంగ్రీడియెంట్స్‌తో మన చాక్లేట్ అనేది తయారవుతుందండి. మనం ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన పదార్థాలు ఆరోగ్య అన్నిట్లి వల్ల మనకి హెల్త్ బెనిఫిట్సే కదండీ! ఇలాంటివన్నిటిలతో కలిపి తయారు చేయడం వల్ల మంచి రుచి ఉంటుందండి. పిల్లలకి ఇవ్వడం వల్ల ఆరోగ్యకరమైన పోషకాహార బార్ అండి. ఇది మామూలుగా అయితే మనము రోజు ఇచ్చేది అంటే ఏదైనా ఒక టిఫిన్ చేస్తాము అన్నా, ఏదైనా చేసామన్నా ఏదో ఒక ఇంగ్రీడియెంట్‌తోనే చేస్తామండి. అటుకులున్నాయి, బాదం ఉన్నది, ఎండు ద్రాక్ష ఉన్నది, గోధుమలున్నాయి, ఓట్స్ ఉన్నాయండి. 5 రకాలు మిక్స్ అయ్యుండి ఒక చాక్లేట్ మనకొస్తున్నాయి అనేటప్పుడు, ఈ అన్నిటిలతో కలిపి అసలు మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే అవిసె గింజలండి. ఫ్లాక్స్ సీడ్స్. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. క్రంచీగా చాలా టేస్టీగా చాలా బావుంది చాక్లేట్ అనేది. నేను తిన్నాను కాబట్టి ఈ ఫీలింగ్‌తో చెప్తున్నాను. మా పిల్లలు కూడా ఈ ఆహ్, ఫ్లాక్స్ సీడ్ బార్ అనేది చాలా ఇష్టంగా తింటున్నారండి. చాలా బావుంది. అలాగే ఇందులో ఉండే ఇంగ్రీడియెంట్స్‌లో ఏమేముంటాయనేది నాకు తెలిసినంత మటికి కొన్ని కొన్ని చెప్తాను లీడర్స్. ఇంకా ఏమైనా ఉన్నట్టయితే గనక ఇంకొక సెక్షన్‌లో ఎప్పుడైనా తీసుకున్నట్టయితే యాడ్ చేస్తాను. నాకు తెలిసినవి కొన్ని కొన్ని నేను చెప్పగలుగుతున్నాను. గోధుమలు తీసుకోవడం వల్ల అంటే అనారోగ్యాలు ఎలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా దరిచేరవండి. అంటే చాలామంది నైట్ టైము మేము ఫుడ్ తినము. అది రైస్ తీసుకోవట్లేదు. ఓన్లీ చపాతీ తింటున్నాము అని చెప్తూ ఉంటారు కదా! అంటే చపాతీలు అంటే గోధుమల్లో చాలా ఎక్కువ రకాల బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు. అలాగే అనారోగ్య సమస్యలేవి దరిచేరవండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాదు. ఒబేసిటీ పెరగదు. క్యాన్సర్ రానివ్వదు. ఆస్మా తగ్గిస్తుందండి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకేంటి అంటే పీచు పదార్థం కదండీ! ఫైబర్ అనేది ఉండడం వల్ల డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుందనమాట. ఈ గోధుమలో ఏంటంటే విటమిన్స్ బి1, బి2 అలాగే బి3, కాల్షియము, ఐరన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఉండడం వల్ల ఏంటి అంటే మనం ఏదైనా ఇస్తున్నాము అనేటప్పుడు దాంట్లో ఉండే క్వాంటిటీస్ కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా బావుంటుంది లీడర్స్. అదే విధంగా అటుకులు అండి. అటుకుల్లోనంటే అన్ని రకాల ఖనిజాలు ఉంటాయండి. దీనిలో విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. ఐరన్ లోపం అంటే ఇప్పుడు చాలా మందికి ఎనీమియా అంటారు కదండీ! బ్లడ్ లేదని చెప్పి. అలా ఉండేవాళ్ళు కూడా ఈ చాక్లెట్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది లేదు అన్నది కూడా ఉండదండి. ఎనీమియా ప్రాబ్లమ్ కూడా తగ్గుతుంది. దీంట్లో బి కాంప్లెక్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అదే విధంగా ఓట్స్ అండి. ఓట్స్ అనేటప్పటికి ఎక్కువగా పీచు పదార్థం ఉంటదండి. అంటే ఫైబర్ అన్నమాట. అంటే డైజెషన్ సిస్టమ్‌కి బాగా పనిచేస్తుందండి. అందులో దీంట్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్‌లో అయితే బి2, బి విటమిన్ సి రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడానికి, పిల్లలకి అయితే మెదడు చురుకుగా పనిచేయడం కోసం బాగా పనిచేస్తుందండి. కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం కూడా ఉంటుందండి. ఈ ఓట్స్ అనే దాంట్లో. ఇది ఏంటి అంటే మన ఈ ప్రోటీన్ బార్ చాక్లెట్స్ అనేది పిల్లలకి మెదడు చురుకుదనానికి బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఎక్కువగా పిల్లల్లో చదివేటప్పుడు అవనివ్వండి, లేదు అంటే ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కెళ్ళేటప్పుడు ఫుడ్ సరిగ్గా తినరు అండి. మెదడుకి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది పిల్లల్లో ఏంటి అంటే గనక చదువుతారు తప్ప గుర్తుండదండి. మనకి ఇంతకు ముందయితే గనక మనకి పిల్లలు చదవట్లేదు అనేటప్పుడు, వాళ్ళు గుర్తుండట్లేదు అనేటప్పుడు, ఈ విషయంలో అయితే మెటామైండ్ అనే క్యాప్సూల్స్ కూడా మన దగ్గర ఉండేవి కదండీ! ఆ సప్లిమెంట్ చాలా యూజ్ అయ్యింది. అప్పుడు మెటామైండ్ అనేది నేనొచ్చిన కొత్తలో అయితే మా అమ్మాయికి కూడా నేను యూజ్ చేశానండి. అంటే పాప చదవదు అని కాదు, చదువుతది. కాకపోతే ఏంటి అంటే కొంచెం పేరెంట్‌గా చిన్న ఇది ఉంటది కదండీ! ఏమో ఒకవేళ చదవట్లేదేమో, గుర్తుండట్లేదేమో అన్న థాట్‌లో మా అమ్మాయికైతే గనక నేనైతే యూజ్ చేశాను. తనలో అయితే నేను అంతగా ఏం అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే చదివే పిల్ల కాబట్టి నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. కానీ మా చెల్లాలి బాబుకిచ్చానండి. తనేంటంటే హైపర్ యాక్టివ్ అనమాట. హైపర్ యాక్టివ్ అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటే క్షణాల్లో చేసేయాలి, క్షణాల్లో మర్చిపోతాడండి.
అలా ఉండేవాడనమాట. తనకిచ్చాను. తనలో అయితే నేను మంచి ఇంప్రూవ్‌మెంట్ అయితే చూసానండి. చాలా బావుంటాడు. ఇప్పుడైతే బీటెక్‌కొచ్చాడు ఆ అబ్బాయి కూడా. ఆ ప్రొడక్ట్‌లో ఉండే లక్షణాలు కూడా ఇప్పుడు మనం ఈ చాక్లేట్‌లో ఉంది. ఎందుకు అంటే పిల్లల్లోని ఆ యాక్టివ్‌నెస్ అనేది కనిపిస్తదండి క్లారిటీగా. అందుకోసం అని చెప్తున్నాను. ఎగ్జామ్ టైమ్స్‌లో అలాటప్పుడు టెన్షన్ పడకన్నా పిల్లలకైతే మెదడు చురుకుదనానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఏంటంటే బాదం అండి. ఈ బాదం అంటే న్యూట్రిషన్ అండి. మెగ్నీషియం ఉంది, విటమిన్ సి ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి. ఇన్ని ఉండడం వల్ల డైలీ ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది ఎర్లీ మార్నింగే బాదము నానబెట్టి పిల్లలకి ఇస్తున్నారండి. బాదంను కూడా ఒక సూపర్ ఫుడ్ అంటారండి. ఇది తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి. మధుమేహం ఉన్నవారు కూడా ఇది తీసుకోవచ్చు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బి17 అనే న్యూట్రిషన్ వల్ల క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుందండి. ఓకేనండి. బాదంలో ఇంగ్రీడియెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మన చాక్లేట్ తీసుకోవడం వల్ల ఇందాక చెప్పాను కదండీ! డైజెషన్ సిస్టమ్ అనేది ఇబ్బంది పడకుండా ఉంటది కాబట్టి క్యాన్సర్‌కు కణాలు కూడా రాకన్నా మన బాడీలో చూడడానికి పనికొస్తుందండి. అదే ఇంకొక రకంగా చూడాలంటే ఎండు ద్రాక్ష అండి. ఇది కూడా నార్మల్‌గా ఎండు ద్రాక్ష అనేటప్పుడు బ్లాక్ గ్రేప్స్ అండి. ఇవి చాలా మంది ఏంటంటే నార్మల్‌గా గ్రేప్స్ అనేది డైరెక్ట్‌గా తీసుకోవడానికి చాలా తక్కువ మంది ఇష్టపడతారండి. ఒకవేళ తీసుకున్నా కూడా దాని మీద స్ప్రే చేసేవి ఏంటి అంటే ద్రాక్ష మీద చాలా ఎక్కువగా కెమికల్స్ అన్ని స్ప్రే చేస్తారండి. చాలా ఎక్కువ సార్లు వాష్ చేసి తీసుకోవాల్సొస్తుంది. అదే విధంగా ఎండు ద్రాక్ష ఇవ్వడం వల్ల దీంట్లో కూడా ఐరన్ ఉంటుందండి. విటమిన్ బి ఉంటుంది. పొటాషియం ఉంటుంది. ఇవన్నీ తీసుకోవడం వల్ల రోజంతా కూడా శక్తి తగ్గకన్నా, బరువు పెరగకన్నా ఉంటారండి. తర్వాత అన్నిట్లికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఉండడం వల్ల ఏంటంటే డయాబెటిక్స్ రాకుండా ఉంటుందండి. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మన ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాక్లేట్ అనేది ఇవ్వొచ్చండి. ఇవ్వడం వల్ల దీంట్లో కూడా ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని అన్ని అంటే బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో మన ఫ్లాక్స్ ఆయిల్ రిమూవ్ చేసి చెప్తాం కదండీ! బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది క్లియర్ చేస్తుందని చెప్పి. అదే విధంగా ఈ చాక్లేట్ ఇవ్వడం వల్ల కూడా మనకి ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో ఒకసారి వినండి. బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కూడా తీసేస్తుందంటండి. మన ఈ చాక్లేట్ ఇవ్వడం వల్ల. నార్మల్‌గా మన డైరీ మిల్క్, కిట్ క్యాట్‌లని, ఫైవ్ స్టార్ అని ఇలాంటి చాక్లేట్‌లు ఇవ్వడం వల్ల పిల్లలకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ మన దగ్గరున్న ఈ చాక్లేట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కావాల్సిన హ్మ్. విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఇస్తూ కూడా బాడీలో ఒకవేళ ఎక్కడైనా చెడు పేరుకొని ఉంటే అది కూడా క్లియర్ చేయడం కోసం పనిచేస్తుందంటండి. ఓకేనండి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి ఆకలిని కూడా కొంచెం తగ్గిస్తుందండి. అంటే ఏంటి అంటే చాక్లేట్స్ ఇప్పుడు బయటవేమైనా పిల్లలకి ఇచ్చాము అంటే దాంట్లో యూజ్ చేసిన ప్రొడక్ట్స్ వల్ల వాళ్ళకేంటంటే కడుపులో నురుపురుగులు అలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయండి. దానివల్ల ఆకలిని చంపేస్తూ ఉంటది పిల్లలకి. ఎక్కువగా ఇవ్వకూడదని అంటూ ఉంటారు. అది కూడా ఏంటి అంటే ప్రతీదీ కూడా మెల్ట్ అయిపోయే గుణం ఉంటుంది. ఫ్రీజప్ చేయాలి. ఫ్రిడ్జ్‌లోంచి తీసి పెట్టాలి. అది పెట్టడం వల్ల పిల్లల్లోని ఏంటి అంటే ఆ కడుపులో నునుపురుగులు అవి రావడం వల్ల బయట చాక్లెట్స్‌కి పైన ఫంగస్ అనేది కూడా క్రియేట్ అవుతూ ఉంటదండి. ఎక్స్‌పైరీ డేట్స్ అవన్నీ చూసుకుంటూ ఇచ్చుకుంటూ వస్తాం. ఎందుకు అంటే దాంట్లో కూడా ఎన్నో రకాల కెమికల్స్ అన్నీ మిక్స్ చేస్తేనే ఆ చాక్లెట్ అనేది తయారవుతుందండి. కానీ మన దగ్గర ఏంటి అంటే ప్రతీదీ కూడా మంచి మంచి ఫ్రూట్స్ అండి. అన్నీ కూడా అన్నిటిలతో కలిపి డ్రై ఫ్రూట్స్ లాడూ చేస్తున్నామంటే దాంట్లో మనము నెయ్యని, లేకపోతే ఆయిలని, ఇలాంటి పాలని అలాంటివేమి వేయట్లేదండి. ఖర్జూరం ఏసేటప్పుడు, ఎండు ద్రాక్ష ఏసేటప్పుడు, బాదంకుండే కొంచెం ఆయిలొస్తదండి. చిన్న లైట్‌గా డ్రై చేసేటప్పుడు ఆయిలొస్తుంది. అలాగే పుచ్చగింజలు వేస్తూ ఉంటాము. సన్‌ఫ్లవర్ సీడ్స్ ఏస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఏంటి అంటే వాటంతట వాటికి మనం మిక్స్ పట్టేటప్పుడు మెల్ట్ అయ్యే గుణం ఉంటుందండి. దానితో అది చుట్టేయడానికి అవుతుంది. అదే విధంగా మన ఎనర్జీ బార్ చాక్లేట్ కూడా ఏవి కూడా మిక్స్ చేయకన్నా కూడా చాక్లేట్ కింద క్రియేట్ చేయడానికి చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఫ్రీజర్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా బయటే ఉంచేసి ఇవ్వచ్చు పిల్లలకి. చాలా క్రంచీగా చాలా బావుంటుందండి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి అంటే పిల్లలు, పెద్దోళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు. మెయిన్ అన్నిట్లికన్నా ఏంటి అంటే డయాబెటిక్స్ పేషెంట్స్‌కి చాక్లేట్స్ తినాలని ఉంటుంది కదండీ!
వాళ్ళకి కంపల్సరీ ఇది ఇవ్వచ్చండి. పిల్లలకైతే ఒక చాక్లెట్ కంప్లీట్‌గా ఇచ్చివచ్చు. పెద్దవాళ్ళకి అనుకోండి ఒక హాఫ్ బైట్ అయితే ఇవ్వండి. ఒకవేళ డయాబెటిస్ పేషెంట్ అయినట్టయితే. ఇచ్చినా కూడా ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ వాళ్ళకి తినాలనే కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక తీరుతుంది. ప్లస్ మనం ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మన చాక్లెట్‌లో అయితే ఉన్నాయి కాబట్టి ప్రతీది కూడా మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ అండి. నాకు తెలిసినంత మట్టుకు ఇవి 2 కూడా చెప్పాను. ఎందుకంటే నేను ఫీల్ అయినంత మటుకు. ఒకవేళ ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ అవి ఏమైనా ఉన్నాయి అంటే గనక నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా క్లారిటీగా తీసుకుంటానండి. ఓకే మేడం. లక్ష్మి మేడం. ఓవర్ టు యూ మ్యామ్. మేడం లక్ష్మి మేడం. ఎస్ మేడం. ఓకే మేడం. ఓవర్ టు యూ మేడం. అంటే ఈ రెండిట్ల కోసం ఇంతవరకు చెప్పగలిగాను. ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటాయేమో అనేదైతే నెక్స్ట్ చాలా ఇంకో బాగా చెప్పారు మేడం. చాక్లెట్స్ బ్రేక్‌ఫాస్ట్ ఆల్రెడీ మీరు చెప్తుంటుండగానే వీడియో నేను ఫార్వర్డ్ చేశాను. ఈరోజు సబ్జెక్ట్ సూపర్ మేడం. ఎక్సలెంట్‌గా ఉంది. సో అలాగే మీ గోల్ కోసం కూడా ఒకసారి చెప్పండి మేడం. ఓకే మేడం. డ్రీమ్. ఆహ్, ఎస్. ఓకే మేడం. థాంక్ యూ మ్యామ్. అదే విధంగా నా గోల్ అండ్ నా డ్రీమ్ అయితే గనక ప్రెజెంట్ అయితే నేను గోల్డ్ డైరెక్టర్‌గా ఉన్నానండి 1 ఎల్‌ఓబితో. నేనైతే సెకండ్ ఎల్‌ఓబి కోసం ట్రై చేస్తున్నానండి. నేను సెకండ్ ఎల్‌ఓబి తీసుకుంటూ అంటే 1 ఎల్‌ఓబి అని ఎందుకు చెప్తున్నానంటే రూ. 5,000 రూ. 10,000 సంపాదించడం కోసం చాలా మంది చాలా కష్టాలు పడుతున్నారండి. అంతవరకు ఎందుకంటే నాకు జాయిన్ చేసిన మా అప్లైనర్ మా సిస్టరేనండి. తను ఒక స్కూల్‌లో చేస్తుంది ఒక ఇన్‌చార్జ్‌గా. ఎర్లీ మార్నింగ్ 8:30కి స్కూల్ స్టార్ట్ అవుతదండి. మా బాబు కూడా అదే స్కూల్‌లో చదువుతున్నాడు. కానీ అక్క ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎళ్ళే టైం ఏంటి అంటే గనక 7:45 అండి. మళ్ళీ నైట్ ఇంటికొచ్చేది 7. స్టడీ అవర్స్ అన్నీ అయిన తర్వాత వస్తుంది. అంటే ఎన్ని అవర్స్ పని చేస్తుందో చూడండి. 4 ఫ్లోర్‌లండి. 4 బిల్డింగ్స్ ఉంటాయి. ఏ ఫ్లోర్‌లో ఏ రోజు ఎక్కడికెళ్ళాల్సొస్తదో తెలీదు. అన్ని బిల్డింగ్స్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఇన్‌చార్జ్ కదండీ! అన్నిటిలిని చూసుకోవాలి కాబట్టి. కానీ ఇంత కష్టపడుతున్నారంటే దానికిచ్చే సాలరీ ఎంత అంటే నేను ఇది తిన్నే ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇంత మంచి కంపెనీని నాకందించి, నన్ను జాయిన్ చేసి, నాకు మంచి హెల్త్‌నిచ్చి, మంచి టీమ్‌నిచ్చి, ఇన్ని చేసి తనెందుకు దీన్ని వదులుకుంటుందన్న ఫీలింగ్‌తోనే తను మా సిస్టర్ కోసం అని చెప్తున్నాను. ఎప్పుడైనా కూడా అప్లైనర్స్ ఎవరైనా కూడా మన మంచే కోరుకుంటారంటారు కదండీ! అలాగే మా సిస్టర్ కూడా నా మంచి కోరుకొని నాకు మంచి ఫ్యామిలీనయితే ఇచ్చింది వెస్టేజ్‌లో. నేనెప్పుడూ చెప్తాను నాకు వెస్టేజ్ అంటే ఒక మంచి కుటుంబాన్నయితే ఇచ్చిందని చెప్పి. అలాగే తనకొచ్చే సాలరీ అండి 17,000 అండి. తను ఎక్స్‌పీరియన్స్ అండి 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్ నుంచి అదే స్కూల్‌లో చేస్తుంది. చాలా మెంటల్‌గా స్ట్రెయిన్ అవుతదండి. రూ. 15,000 కోసం ఇన్ని గంటలు కష్టపడుతుంది. కానీ నేనైతే అండి మహా అయితే కష్టపడేదైతే ఎప్పుడైనా బయటికి ఎక్కడికైనా ఫీల్డ్ వర్క్‌కెళ్ళేటప్పుడైతే ఒక రోజు వెళ్తాను. లేదు అంటే గనక నాకేవైనా నేను ఎవరినైనా కలవాలి అనుకుంటే 2 అవర్స్ అండి. వెళ్ళడానికి, రావడానికి కలిపి 2 ½ అవర్స్ అండి ఒక డైలీ నేను తీసుకునే టైము. లేదు అనుకున్నట్టయితే ఫోన్ ఫాలో అప్ చేసుకుంటానండి. నా పనంతా కంప్లీట్ చేసుకుంటూ ఓన్లీ ఫోన్ ఫాలో అప్ అనుకోండి నేను ఇంట్లో పని చేసుకుంటూ చేసుకుంటున్నానండి. నాకైతే 30,000 ఇన్‌కమ్ వస్తుందండి. అంత కష్టపడి తన లైఫ్ బావుందా? ఏమి కష్టపడకన్నా నాకు 30,000 నుంచి వచ్చే లైఫ్ బావుందా అండి? నా లైఫే బావుంది కాబట్టి ఇదే విధంగా సెకండ్ ఎల్‌ఓబి కూడా తీసుకోవడం కోసం అయితే ట్రై చేస్తున్నానండి. కంపల్సరీ దాన్ని కూడా గోల్ రీచ్ చేసుకుంటాను. 2 ఎల్‌ఓబిస్ తీసుకుంటాను. అదే విధంగా నా డ్రీమ్ అంటే ఏంటే మేడం 2026 అక్టోబర్ ఫస్ట్ కల్లా మా వారికైతే 10,00,000 వర్త్ గల కారైతే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను మేడం. ఆహ్, అక్టోబర్ ఫస్ట్ అని ఎందుకు చెప్పానంటే, ఆ రోజు ఆయన బర్త్‌డే మేడం. ఆ బర్త్‌డేకి గిఫ్ట్‌గా నేనివ్వాలి. అందుకని డేట్ కూడా మీరు మెన్షన్ చేసి చెప్పమన్నారు కాబట్టి డేట్ కూడా చెప్తున్నాను మేడం. ఈ గోల్ అయితే కంపల్సరీ రీచ్ అయితే అవుతాను మేడం. చేస్తాను. చేసి చూపిస్తాను. కాకపోతే ఏంటి అంటే ఎప్పుడైనా కూడా చెయ్యాలనే కసితోనే చేయాలి మేడం. అలా అయితే కంపల్సరీ రీచ్ అయిపోతాం. ఇదే నా గోల్ అండ్ డ్రీమ్ మేడం. థాంక్ యూ మ్యామ్. విష్ యూ వెల్త్ మ్యామ్. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ మీరు ఎవరైనా సరే ఇలా మంచి మంచి సెషన్స్ చెప్పొచ్చండి. మేడం ఈరోజు చాక్లెట్స్ కోసం చెప్పారు. అలాగే మన దగ్గర 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. మీరు ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకొని దాని కోసం చక్కగా సబ్జెక్ట్ అనేది బుక్‌లో నోట్ చేసుకొని, అదే మీరు జూమ్‌లో చెప్పొచ్చండి. ఎందుకంటే చాక్లెట్స్ బ్రేక్‌ఫాస్ట్ ఎక్సలెంట్ అండి. ఎవరైనా డైట్ చేయాలి, హెల్తీ ఫుడ్ కావాలి అనే వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటది. అలాగే చాక్లెట్స్ మనం బయటవి కాకుండా మన చాక్లెట్స్ మీరు టేస్ట్ చూసి ఎవరికైనా పిల్లలకి ఇచ్చినట్టయితే మీకే తెలుస్తుంది వర్త్.
అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే టేస్ట్ అలాగే ఉంటుంది, హెల్త్ అలాగే ఉంటుందండి. సో మరి ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఉంటే మరి ఈ రోజు నుంచి ఖచ్చితంగా తీసుకోండి. సో అలాగే మీ డ్రీమ్ అనేది క్లారిటీగా ఉండండి. సో న్యూ ప్లానింగ్స్ అనేది చేయండి ప్రతి ఒక్కరు కూడా. మనం ఎంత డ్రీమ్ పెట్టుకున్నా డ్రీమ్ చెప్తూ అక్కడే ఉంటే కాదండి, కొత్త ప్లానింగ్స్, చాలా ప్లానింగ్స్. నిన్న ఒక సార్ చెప్పారు, నిన్న చిత్తూరు శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పారు. ఏంటి అంటే తెలంగాణలో 4 కోట్ల మెంబర్స్ ఉన్నారండి. ఆల్రెడీ 1 కోటి మెంబర్స్ అయిపోయారంట. ఏంటి వెస్టీజ్ లో. అయితే ఇంకా 3 crores ఉన్నారు. 3 crores కూడా ఆల్రెడీ జల్లెడ పెట్టడం స్టార్ట్ చేశారు. అది తెలంగాణ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మేము ఆంధ్రాలో పడతామండి. ఎందుకు అంటే ఆంధ్రాలోని తెలంగాణ వాళ్ళు వచ్చారు అంటే మామూలుగా ఉండదు బిజినెస్. ఈ లోపే మీరు ఆంధ్ర బిజినెస్ ఏముందో మీరు చక్కగా చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి జాబ్స్ ఏదీ లేదు. మీరు ఈ రోజు ప్లాన్ చెప్పాలి లిస్ట్ రాసిన వాళ్ళకి ఆల్రెడీ జాయిన్ అయిపోయి వేరే దగ్గర స్టార్స్ కూడా అయిపోతున్నారు. మీరు ఎవరికైతే చెప్పాలి అనుకుంటున్నారో ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి విజిట్ చేయండి, ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పండి, ఎవరిని కూడా వదలొద్దు. తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వచ్చారు అంటే మీకు ఉండడానికి మాట్లాడడానికి కూడా టీం ఉండరు, అలా చేస్తారట. తెలంగాణ వర్క్ ఎలా ఉంటది అంటే అసలు ఈ ఉదయం స్టార్ట్ చేస్తే ఇంకా మరి సమస్యే లేదు, 4-5 ప్లాన్లు అయినంత వరకు ఇంటికి వెళ్ళరట. అలా పని చేస్తారట తెలంగాణ అని చెప్పారు. సో మనం కూడా అలాగే చేయాలండి. ఎందుకంటే ఇంకొకరిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీ ఇంటి చుట్టూ మీ పక్కన ఉన్న వాళ్ళకి ఈ రోజు వరకు మీరు వెస్టీస్ కోసం చెప్పలేదు. మీ ఇంట్లో ఈ రోజు వరకు మీరు ఒక హోమ్ మీటింగ్ పెట్టలేదు. అంటే వెస్టీజ్ చెప్పవలసింది చేయవలసింది చాలా ఉందండి. సో ప్రతి ఒక్కరికి కూడా మరి మేకే లిస్ట్ అప్లై చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరి ఈ రోజు జూమ్ సెషన్ మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. అలాగే ఈ రోజు మరి రాజమండ్రిలో మీటింగ్ ఉంది, దగ్గరలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ అయితే అయిపోయినాయి. నిన్నైతే చాలా ఉండేవి, ఈ రోజు అయితే టికెట్స్ క్లోజ్. మీకు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ అప్లైనర్స్ కి కన్సల్ట్ చేస్తే టికెట్స్ అనేది 1-2 దొరకవచ్చు ప్లేస్, కానీ టికెట్స్ అయితే క్లోజ్ అయిపోయండి. సో మరి ఒక్కసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకొని మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. అలాగే వన్స్ అగైన్ ఈ సండే సిఎన్టీ 3 to 5 అండి, సిఎన్టీ నాదే ఉంటుంది. కానీ ఇన్ టైమ్ లో స్టార్ట్ చేసేస్తాను లీడర్స్, మాక్సిమం 3:15 కల్లా స్టార్ట్ చేసేస్తాము. ఎందుకంటే 5:15 కి ఎండింగ్ బిల్లింగ్స్ అది ఉంటుంది కాబట్టి. నాకు కూడా న్యూ ప్లానింగ్స్ ఉన్నాయండి. కొత్త వాళ్ళకి నేను చెప్పడం జరిగింది ఈ వీక్ 100 PVs తో క్లోజ్ చేయాలి, వాళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి ఇన్ టైంలో అందరూ కూడా సిఎన్టీకి అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కంపల్సరీగా. సో అలాగే మరి మ్యూట్ ఆన్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. లక్ష్మి గుడ్ మేడం మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. ఓకే 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 ఎస్ ఎస్ మేడం మళ్ళీ మేడం వెరీ గుడ్ మార్నింగ్. ఎవరో ఒకరు మాట్లాడండి, మేడం పర్వాలేదు. నేను మాట్లాడేస్తాను. ఎస్ నాకు కొంచెం టైం. ఎస్ 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 మాట్లాడండి మేడం వల్లి మేడం. మేడం వెరీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. అసలు సబ్జెక్ట్ అంటే ఇంకా మామూలుగా లేదు మాట్లాడడానికి. మీకోసం మళ్ళీ మేడం వచ్చారు, ఎంత బిజీగా ఉన్నారు ఈ రోజు. ట్రైన్ కోసం వెళ్తున్నట్టున్నారు మేడం మాకు. ఎస్ మేడం ఎస్ మేడం. ఫోన్ కొట్టేసి వెయిట్ చేస్తున్నాను. చాలా బాగుంది మేడం, ఎక్కువగా మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగా చెప్పారు. బ్రేక్ఫాస్ట్ చాక్లెట్స్ కోసం ఇంత డీప్ గా ఉన్న సబ్జెక్ట్ అని ఈ రోజే తెలిసింది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే Thank you, ma'am. తొందరగా మీ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సుమా గుడ్ మేడం. మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం వల్లి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, మాట్లాడండి మేడం తో. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మేడం వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సుమా మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పిన రెండే చిన్న ప్రోడక్ట్లు అయినా కానీ, అంటే దాని కాస్ట్ తక్కువైనా కానీ అసలు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఎందుకంటే మా దగ్గర చాక్లెట్స్ ఉంటాయి, మా దగ్గర బ్రేక్ఫాస్ట్ సెరలు ఉంటాయి అని చెప్తే అసలు అది దేంతో తయారవుతుంది ఏంటి, మేము బయట కార్న్ఫ్లాక్స్ తెచ్చుకుంటున్నాం కదా అని అనుకుంటారు కదా. కానీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ చెప్తే ఓహో ఇవి న్యాచురల్ గా మన దగ్గర దొరికాయే కదా. ఇందులో బాదం ఉన్నది, గుమ్మడి గింజలు ఉన్నాయి, తోటకూర విత్తనాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి తెలియడం వల్ల ఏంటంటే అందులో ఉన్న బెనిఫిట్స్ ఇప్పుడు మిల్లెట్స్ లో ప్రతి ఒక్కటి ఏంటంటే విత్తనాల రూపంలో తీసుకుంటున్నారు కాబట్టి పుచ్చగింజలన్నీ ఇవన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అని మనకు కాస్ట్ వచ్చేటప్పటికి 299 రూపాయలు పడుతుంది. చాక్లెట్స్ 4 చాక్లెట్స్ తీసుకుంటే 50 రూపాయలు చొప్పున 200, ఇదొక 300, 500. అంటే అసలు ఎవరు ఏమీ కొనలేకపోతున్నాను అన్న వాళ్ళతోటి కూడా ఒక 500 రూపాయలు మనం బిజినెస్ చేయించవచ్చు ఈజీగా, ఎంత ఎలాంటి లేని వాళ్ళతోటైనా సరే.
దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఈ మీల్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. చెప్పిన 2 ప్రొడక్ట్‌లైనా అసలు వాటి ఇంగ్రీడియెంట్స్ తోటి మీరు చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు మేడం. అలాగే నేను కూడా ఫీల్డ్‌కెళ్ళినప్పుడు నేను చాక్లెట్స్ అయితే పట్టుకెళ్తాను. అది కాస్ట్ కదా! రూ. 50 కదా! మనం వాళ్ళకి పెడితే ఏమైపోతదని ముందు వాళ్ళకి టేస్ట్ చూపించడం కోసం దాన్ని అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి టేస్ట్ చూడండి మేడం మీకు నచ్చితే తీసుకోండి అని చెప్తాను. అలా అయితే ఒక ఆమె బాక్సే ఆర్డర్ ఇచ్చుకున్నది. నిజంగా నేను మాత్రం మీరు ఏదైతే చెప్పారో అదే నేను కరెక్ట్‌గా అలాగనే చేస్తాను మేడం ఫీల్డ్‌లోను. మరి ఇంకా మీ పిల్లలకి ఇస్తానన్నారు. నేను కూడా చాలా మందికి అవి ఇచ్చాను. అది ఉట్టినవి కూడా బ్రేక్‌ఫాస్ట్ సిరియల్ కొంచెం ఇచ్చి వాళ్ళకి చేతికిచ్చి తిని చూడమంటే, తిని కూడా విడిగా తింటే కూడా బాగున్నది టేస్ట్ అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. తీసుకుంటున్నారు అలాగా. చాలా సింపుల్ బిజినెస్ అయినా గానీ, అది ఎక్కువ మంది ప్రొడక్ట్స్ కొనలేననే వాళ్ళకి కూడా ఇది మనం చక్కగా చెప్పి బిజినెస్ చేయించుకోవచ్చు. 10 మంది 2000, 3000 కొనుక్కునే వాళ్ళ కంటే ఒక 100 మంది రూ. 500 కొనుక్కునే వాళ్ళు చూసుకున్న ఈ బిజినెస్ ఇలా దీనికి టాగిల్ అవుతది మేడం. ఎస్ లక్ష్మి మేడం. మేడం మీరు చెప్పినట్టు తెలంగాణ వాళ్ళు నిజంగా మన ఆంధ్రాకొస్తే నిజంగా మనకన్నేవాళ్ళు మనకెవరు ఉండరు. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు తెలంగాణలో. లేడీస్ అనేది ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో మీటింగ్ పెడితే ప్రతి ఒక్కళ్ళు 1,00,000, 2,00,000, 50,000కి పైనే గాని తక్కువ తీసుకునే లేడీస్ అసలు ఎవ్వరూ లేరు. నిజంగా కాయ ఆళ్ళంతా కమిట్మెంట్‌తో కాయగూరలు పనిచేస్తుంటారు. సేల్ చేసుకునే టీం అంటే కాయగూరలు సేల్ చేసుకునే టీం ఎవరో జాయిన్ అయ్యారటండి లాస్ట్ ఇయర్. ఆ! కాయగూరలు అమ్ముకునే వాళ్ళకి 1,20,000 చెక్ ఆ లైన్ అందరికీ వస్తుందంటండి. అసలు అసలంతా రోజుకి ఒక రోజు ఉదయం ఫీల్డ్కి వెళ్తే నైట్ ఇంటికి వచ్చే వరకు ఫీల్డ్ చేస్తూనే ఉంటారట వాళ్ళు. చేస్తూనే ఉంటారండి. అసలాళ్ళు ఇంకా నిలబడ్డారంటే అసలాళ్ళు తగ్గరు మేడం అసలు. నిజంగా ఎస్ మనం మేడం. ఏంటంటే మన పక్కోళ్ళకి కూడా చెప్పుకోకుండా మనం ఏంటంటే మొహమాటంతోటో వీళ్ళు ఏమనుకుంటారని మనం ఆగేస్తున్నాం గానీ, తెలంగాణలో ఓన్లీ హోమ్ కేర్ మీద బిజినెస్ చేసేస్తారు మేడం వాళ్ళు. ఎస్ మేడం. ఇది హోమ్ కేర్ మీద నిజంగా బిజినెస్ బాగా వెళ్తది మేడం. అంటే హెల్త్ కేర్ అంటే నిజంగా ఒక 4 నెలలు వాడిన తర్వాత ఇంక దీని వైపు చూడరు. మన కన్సిస్టెన్సీ అనుకుని 4 నెలలు ఖచ్చితంగా తీసుకుంటారు. తర్వాత మళ్ళీ దాని వైపు చూడరు. ఎప్పుడైతే హోమ్ కేర్ ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్, చాక్లెట్స్ ఇలాంటివి మనం ఈ మల్టీవిటమిన్ గమ్మీస్ అని చెప్తే కనీసం ఒక ప్రొడక్ట్ అన్నా వాళ్ళు కొనుక్కుంటూ రెగ్యులర్ కస్టమర్‌గా అయితే వాళ్ళు మనకుంటారు. థాంక్ యూ మేడం. మంచి సజెషన్స్ ఇచ్చినందుకు. చిన్నగా 2 ప్రొడక్ట్‌లయినా సరే అంటే నోని గురించి కూడా బానే చెప్పారు. నోని కూడా తీసుకున్న ఈ 3 ప్రొడక్ట్స్ తీసుకున్న మినిమమ్ ఒక రూ. 1000 వాళ్ళ దగ్గర మనం బిజినెస్ జరుగుద్ది. ఒక ఎస్ 30 మేడం. పాయింట్స్ అనేది వస్తాయి మేడం. థాంక్ యూ మేడం. సుమా మేడం. థాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నందుకు. థ్యాంక్ యూ మేడం. ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వన్ అండి. గుడ్ దీప మార్నింగ్ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. మేడం. ఈరోజు అంటే మేడం బ్రేక్ఫాస్ట్ కోసం అంటే నాకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్ మనకి వెస్టేజ్ లో బ్రేక్ఫాస్ట్ మేడం. నా కొడుకు కూడా బ్రేక్ఫాస్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. ఏమేమి ఉన్నాయో అన్ని అంటే నేను అందరికీ చెప్తున్నప్పుడు ఆడు వినేసి ఆడు కూడా చెప్పేస్తాడు మేడం. మేడం ఒకసారి ఆడితో చెప్పించచ్చా మేడం? చెప్పించండి. చెప్తున్నానా బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఉంటాయి? గింజలు దుమ్మరాయ గింజలు బాదం పప్పు బ్రేక్ఫాస్ట్ అంటే మేడం చెప్పండి. అడుగు బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టం మేడం. రోజును నా పేరు ప్రేమ్ కుమార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చానని రోజు ప్రాక్టీస్ అవుతాడు మేడం వెస్టేజ్ కోసం చెప్పడానికి. సూపర్. వెస్టేజ్ అదే మేడం బ్రేక్ఫాస్ట్ కోసం నాకు మేడం చాలా బాగా చెప్పారు. అలాగే చాక్లెట్స్ కోసం కూడా బాగా చెప్పారు. నేను కూడా ఆ విధంగా ఈసారి చాక్లెట్స్ కూడా పట్టుకోవడానికి నేను ఆ విధంగా చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వన్ గుడ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సుమా మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం భవాని మేడం మేడం. మీరు చెప్పారు మేడం. ఏంటంటే చాక్లెట్స్ కోసం అంటే మీరు చిన్న పిల్లలు అని చెప్పారు. నేను పెద్ద పిల్లలకు వాడుతున్నాను ఇప్పుడు. 75 years అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఈ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను మేడం. ఎందుకంటే వాళ్ళు మార్నింగే ఏం చేసుకోలేరు, ఏమి గబుక్కని తినలేరు, వేడి అన్ని. కానీ కొంచెం వేడి పాలలా వేసి ఇచ్చేస్తే అబ్బా హ్యాపీగా ఉందని షుగర్ పేషెంట్స్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం.
షుగర్ కూడా ఇస్తున్నాను మేడం. నేను చెప్పాను కదా మేడం, 75 సంవత్సరాలు మామగారు అని. ఆవిడకి రీసెంట్లీ మొన్నే పట్టుకెళ్ళి ఇచ్చాను మేడం. మా నాన్నగారికి కూడా ఇదే వాడుతున్నాను మేడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇది ఇచ్చేసి ఒక గ్లాస్ ప్రోటీన్ ఇచ్చేస్తే మనం వాళ్ళు మధ్యాహ్నం వరకు కదపక్కర్లేదని నేను ఈ మన ప్రోటీన్ పౌడర్ నెక్స్ట్ మన బ్రేక్ఫాస్ట్ యూజ్ చేస్తే చాలు మేడం వచ్చు. ఆరోగ్యం లేని వాళ్ళకి కాదు, ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా ఇది ఎంతో బాగా ఎక్సలెంట్ గా ఈ రోజు ప్రతి ఇంగ్రీడియంట్ తో సహా నాకు ఆ ఇంగ్రీడియంట్స్ ఏం తెలియకపోయినా సరే మన బ్రేక్ఫాస్ట్ అంటే మంచిది అని ఒక థాట్ తో అయితే మా నాన్నగారికి కూడా అదే ఇవ్వడం జరుగుతుంది మేడం. చాక్లెట్స్ కోసం అయితే ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఇప్పుడు వరకు నాకు ఆ చాక్లెట్స్ లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయని అయితే నాకు నాలెడ్జ్ లేదు మేడం. ఈ రోజు అయితే మీ సెక్షన్ ద్వారా చాలా బాగా నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సుమా మేడం, మీరు ఏ సెక్షన్ లో ఏది చెప్పినా సరే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాలెడ్జ్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ వన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సుమ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది మేడం జూమ్ సెట్. ఈ రోజు మీరు చెప్పినటువంటి ప్రోడక్ట్స్ లో మెయిన్ బ్రేక్ఫాస్ట్ గానీ చాక్లెట్ గానీ అద్భుతమైన ప్రోడక్ట్స్ అండి. కానీ ఇంగ్రీడియంట్స్ తో చెప్పారు, అది చాలా చాలా బాగుంది. ఎంతవరకు ఎవరైనా పిల్లలకు పెట్టలేని వాళ్ళు కూడా ఇక మీద పెట్టాలనిపించేలా చెప్పారు. చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ కోసం చెప్పారు. మేడం చెప్పినట్టు అవి చిన్నవా పెద్దవా అన్నది కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ప్రోడక్ట్, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అవసరమైన ప్రోడక్ట్స్. అదే విధంగా మేడం, రీసెంట్ గా నేను బ్రేక్ఫాస్ట్ గురించి ఒక చిన్న పాయింట్, డయాలసిస్ పేషెంట్స్ కి డయాలసిస్ పేషెంట్స్ కి మనం ఫుడ్ ప్యాచ్ ఇవ్వడానికి అని వెళ్ళాం మేడం. అంటే మన సిస్టమ్ లో ఇంకేం ప్రోడక్ట్స్ ఉంటాయి అనేసి వాళ్ళు అడిగేసరికి హోమ్ నీడ్స్ తో సహా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆవిడకి బ్రేక్ఫాస్ట్ నచ్చి తన కోసం తను తీసుకున్నారు. వాళ్ళ హస్బెండ్ కి ఇచ్చే ఫుడ్ గానీ వాటర్ గానీ చాలా తక్కువ, ఎందుకంటే డయాలసిస్ చేస్తున్నారు కనుక. అయితే అతనికి ఫ్రూట్స్ లో డ్రై ఫ్రూట్స్ మాత్రం ప్రతిరోజు కూడా ఉదయం ఒక 2 చెంచాలు, మధ్యాహ్నం ఒక 2 చెంచాలు అలా పెడుతూ ఉంటారట. అలానే అన్ని రకాల గింజలతో తయారు చేసింది మిక్సీ పట్టి పౌడర్ చేసి చాలా రకాలుగా చేస్తారటండి, తక్కువ క్వాంటిటీ ఇవ్వడం కోసం. ఆవిడ అలా ఇస్తూ ఉండగా మన బ్రేక్ఫాస్ట్ తను తీసుకోవడానికి తన పిల్లలకని ఓపెన్ చేసి తను తిన్న రోజున ఇది బాగుంది, దీంట్లో కూడా అన్ని మల్టీ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని ఆవిడ అప్పటికే అతను చాలా వీక్నెస్ అయిపోయారండి, చాలా వీక్ గా ఉన్నారు. మన సిస్టమ్ లో ఏ ప్రోడక్ట్ అయినా పెట్టొచ్చా అంటే లేదు మేడం, ఇప్పుడు ఇతనికి ఏం పెట్టకూడదు, ఫుడ్ ప్యాచ్ ఒకటే తీసుకోండి అంటే కంటిన్యూ చేస్తూ తను తిన్నటువంటి బ్రేక్ఫాస్ట్ మేము ఎలాగా డ్రై ఫ్రూట్స్ సార్కి పెడుతున్నాం కదా అని ఒక 2 days మన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆయన అసలు లేచి గోడలు పట్టుకొని నడిచేవాడటండి. 1 week అవుతుంది. బ్రేక్ఫాస్ట్ డైలీ మార్నింగ్ 2 spoons, ఈవినింగ్ 2 spoons వేసిస్తున్నారటండి గ్లాస్ పాలల్లో. ఆయన ఇప్పుడు హెల్దీగా యాక్టివ్ గా ఉన్నారని నిన్న నైట్ కాల్ చేశారండి ఆవిడ. మేడం, నేను బ్రేక్ఫాస్ట్ పెట్టక ముందు నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఇంచుమించు 1 year నుంచి పెడుతున్నాను, డయాలసిస్ చేస్తూనే ఉన్నారు, మనిషి రోజు రోజుకి డల్ అవుతూ ఉన్నారు కానీ యాక్టివ్నెస్ రాలేదు. ఈ రోజు మీ ఫుడ్ ప్యాచ్ కంటిన్యూ చేస్తూ బ్రేక్ఫాస్ట్ తనకి అందిస్తున్నాను నేను. ఒక 1 week గా తీసుకుంటున్నారు. నాకు ఒక 3-4 days నుంచి హెల్త్ పరంగా బాగుంది అతనికి. అంటే నాకు ఫుడ్ ప్యాచ్ వల్ల వచ్చిందా ఈ ఓపిక, అతనికి బ్రేక్ఫాస్ట్ వల్ల వచ్చిందా అని అడిగారు. ఫుడ్ ప్యాచ్ చేసే పని ఫుడ్ ప్యాచ్ చేస్తుందండి, అది డస్ట్ ని క్లీన్ చేయడానికి. కానీ ఆయన ఓపికగా తిరుగుతున్నారంటే బ్రేక్ఫాస్ట్ కూడా సపోర్ట్ అవుతుందని చెప్పడం జరిగింది మేడం. నెంబర్ 1 ఫుడ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ వన్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. ఎస్ మ్యామ్. మేడం మనీ మేడం, వెరీ గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సుమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది మేడం సెషన్ మాత్రం. మీరు ఎప్పుడు ఇచ్చినా అందులో ఒక కొత్తదనం ఉంటుంది మేడం. మనకు తెలిసినటువంటి సబ్జెక్టే, మనకు తెలిసిన ప్రోడక్ట్స్ అనుకుంటాం కానీ దాంట్లో అసలు నేను అంటే ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మా చిన్న పాప ఎక్కువగా అడుగుతుంది మేడం. తను ఎందుకు అడుగుతుందా అంటే కొంచెం స్వీట్ అసలు తను తిన్నది కదా, అయినా సరే అడుగుతుంది అని అనుకుంటే దాంట్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా అయితే దాని మీద ఎప్పుడు మెన్షన్ చేసి ఉన్నా సరే నేను ఎప్పుడు చదవలేదు మేడం, చూడలేదు.
తను కూడా చూడకుండానే కావాలని ఎప్పుడు అదే తింటా ఉంటది అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రతి బిల్లింగ్ లో నేను తీసుకుంటాను. అలాగే చాక్లెట్స్ ఒకటి మేడం, దాంట్లో ఆ న్యూట్రిటివ్ వాల్యూస్ ఇవన్నీ తనకి కొంచెం తనకి ఎలాగా అనిపించి ఇంప్రెసివ్ గా అలా అనిపించి తినాలనిపించి తింటుందేమో అనుకున్నాను. కానీ ఈ రకంగా ఎనర్జెటిక్ పరంగా కొంచెం లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవ్వడం వలన తను ఇష్టపడుతుందేమోనని నేను ఇప్పుడు అనుకుంటున్నాను మేడం. కానీ నార్మల్ చాక్లెట్స్ కూడా తను ఎప్పుడు తినేది మేడం. చిన్నప్పటి నుంచి మా పిల్లలిద్దరూ మామూలు చాక్లెట్స్ తినేవారు. అయితే తిన్న తర్వాత ఈజీగా ప్రతి నెల కూడా దగ్గు, కఫం బాగా పట్టడం ఇలాంటివి గమనించేదాన్ని మేడం. కానీ ఇప్పుడు మన ఈ చాక్లెట్స్ ఫ్లాక్స్ బార్ ఇవన్నీ ఆ 2 రకాలు ఉన్నాయి కదా మేడం. అందులో వాళ్ళు కంప్లీట్ గా ఫ్లాక్స్ బారే ప్రిఫర్ చేస్తారు. చాలా ఇష్టంగా తింటారనమాట. కానీ కఫం పట్టడం కానీ దగ్గు కానీ అటువంటివి ఏమీ లేవన్నమాట. మన హెల్త్ కి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటున్నారేమో అనేసి నాకు అనిపించింది మేడం. అంటే ఇంతకు ముందు వరకు నేను అనుకునేదాన్ని ఏదో కొంచెం కొత్తగా టేస్ట్ ఉందేమో అందుకని వాళ్ళు తింటున్నారు అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్తే అసలు ఎంత న్యూట్రిటివ్ వాల్యూ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టపడి తింటున్నారేమో అనిపిస్తుంది మేడం. మీరు చాలా ఒకసారి ట్రై మంచి చేయండి మేడం, మీ పిల్లల కన్నా ముందు మీరే తింటారు. నేనే తినాలి మేడం. నేను చాక్లెట్స్ అవి ఎప్పుడు తినాలని తిన్నాను కాదు, ఒకసారి ట్రై చేస్తే ఆ టేస్ట్ కి వాళ్ళకన్నా ముందు మీరే తింటారు అంటున్నాను మేడం. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తీసుకుంటాను మేడం. ప్రతి నెల బిల్లింగ్స్ లో 4-5 ఈజీగా తీసుకుంటాను మేడం. ఎందుకంటే వాళ్ళు బిల్లింగ్ కి ఇలా వెళ్తున్నానంటే ఎప్పుడు స్టోర్ కి వెళ్ళినా అయిపోయి మమ్మీ నాకు అది కావాలి చాక్లెట్స్ మెయిన్ అడుగుతారు. అందులో బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అన్నది కూడా తీసుకుంటారు. అయితే పాల్లో కూడా వేసుకోకుండా డైరెక్ట్ తింటారు మేడం పిల్లలు మాత్రం. ఎందుకు మమ్మీ పాలు అని అంటారు. పాలు కొంచెం మిల్క్ అలర్జీ వాళ్ళకి. దాంతో డైరెక్ట్ తింటారు. ఎంత ఇష్టంగా తింటారంటే అందరికీ చెప్తారు ఇది ఇలా ఉంటది అలా ఉంటది అని. కానీ నేను అది ట్రై చేయలేదు, ఇది ట్రై చేయలేదు. కానీ మా పిల్లలు మాత్రం చెప్తున్నారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం, మంచి అప్డేట్ ఇచ్చారు అసలు ఈ రోజు ఆ ప్రొడక్ట్స్ కోసం. జస్ట్ జనరల్ గా అందరూ సప్లిమెంట్స్ కోసం, హోమ్ నీడ్స్ కోసం, వీటి కోసం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి క్యాజువల్ నార్మల్ ఏముంది చిన్నగా అన్న దృష్టి అనుకునే వాళ్ళకి కూడా ఈ రోజు ఎంత వాల్యూస్ ఉన్నాయనేసి మీరు చెప్పడం ద్వారా తెలిసింది. ఇప్పటి నుంచి నేను కూడా ఎవరికైనా చెప్పినా సరే ఈ చాక్లెట్స్ మీరు చెప్పినట్టు నేను కొనుక్కొని వెళ్ళి మరి వాళ్ళకి ఇస్తాను మేడం. అప్పుడు వాళ్ళు కొనుక్కోకపోయినా ఫస్ట్ వాళ్ళు టెస్టిమోనీ లాగా అనమాట. వాళ్ళు తిని చూసిన తర్వాత మనకి కొంచెం ఎంతో అంత వాళ్ళు బిల్ చేస్తారు కదా. థ్యాంక్ యూ మేడం. బాగుంటది మేడం, నిజంగా చాలా టేస్ట్ ఉంటది, బాగుంటది కూడా. పిల్లల విషయంలో కూడా చెప్పారు కదా మేడం. అంత రిజల్ట్ ఉంది కాబట్టి మరి మన దగ్గర చాక్లెట్స్ కూడా అంత సేల్ అవుతున్నాయేమో మేడం. నిజంగా అసలు ఎప్పుడు చూసినా నేను బిల్డింగ్స్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి దాంట్లో ఎవరో ఒకరైనా తీసుకుంటూనే ఉంటారు అనమాట చాక్లెట్స్. ఓకే మేడం, మీ డ్రీమ్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి మేడం, ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బాయ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే నెక్స్ట్ వన్ అండి మేడం గౌస్ బేబీ గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే లీడర్స్, మరి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మంచి సబ్జెక్ట్ మేడం. ఎస్ మణికుమారి గారు మాట్లాడండి. ఆ లీడర్స్ గుడ్ మార్నింగ్. అదే రాజమండ్రి బయలుదేరాం 7 members. ట్రైన్ లో ఉండి మాట్లాడుతున్నాను, వెయిటింగ్ ఏంటి. అదే బాగుంది. నేను ఇంతవరకు ఆ చాక్లెట్ల గురించి ఇంత తీసుకోలేదు. ఇక నుంచి దీని గురించి కూడా అందుట్లో పిల్లలకి బాగా జ్ఞాపక శక్తి అది కూడా పెరుగుద్ది. మెటామైండ్ లేనప్పటి నుంచి కూడా అనుకుంటున్నాను పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా ఇవ్వచ్చు అన్నారు కాబట్టి వన్స్ అగైన్ ఆవిడకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఇదే ట్రైన్ లో ఉన్నాము, మీటింగ్ విన్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎస్ మేడం, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ లీడర్స్. చూసారా చాక్లెట్స్ మనం ఎంత సార్లు చెప్పినా కూడా ఇంకా చాక్లెట్స్ అనేది చాలా మందికి తెలియదు. అంటే మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా 200 PV లో చాక్లెట్స్ కూడా యాడ్ చేయండి కంపల్సరీగా. సో చాలా అద్భుతంగా ఉంటాయి మేడం చెప్పినట్టు. చాలా మందికి సజెస్ట్ చేయండి, ఖచ్చితంగా చాక్లెట్స్ పిల్లలకి తీసుకుంటారు. సో అలాగే మీ డ్రీమ్స్ అనేవి కూడా ఫుల్ఫిల్ చేసుకోండి. ఈ రోజు ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం కి మనస్ఫూర్తిగా మనం అందరూ కూడా థ్యాంక్ యూ చెప్దామండి. మరి రేపు ఎక్సలెంట్ జూమ్ లో మళ్ళీ కలుద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు మేడం సుమ మేడం. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుమ మేడం, సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ మేడం. సెక్షన్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ లీడర్స్, థ్యాంక్ యూ లీడర్స్. మళ్ళీ థ్యాంక్ యూ సార్. రేపు జరగబోయే సెషన్ లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.